దేవుని ఘనమైన నామమునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన 14వ చరణాన్ని ఈరోజు వాగ్దానంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట మనం చదువుతుంటే, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నానని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనకి అనేకమైన సంపదలు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క శాసనాలు అనగా దేవుని యొక్క వాక్యాలు, ఆ వాక్యం యొక్క మార్గాలు అవెంతో శ్రేష్టమైనవి. మనం సంతోషించే విధంగా మనల్ని నడిపించేవి. ఈ లోకంలో మానవుడు అనేక విధాలుగా తన మార్గంలో తను నడుస్తున్నాడు కాబట్టి సంతోషాన్ని కోల్పోతున్నాడు. సంతోషాన్ని కలిగి ఉండవలసిన మానవుడు సంతోషం లేకుండానే తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. కానీ దేవుడు మానవుడు సంతోషించడానికి తన యొక్క మార్గాన్ని, తన యొక్క మాటని అనుగ్రహించున్నాడు. దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నిరంతరం కూడా ఈ భక్తుని వలె మనం కూడా సంతోషించడానికి గొప్ప అవకాశం ఉంది. అయితే దాని కొరకు మనము ప్రభు యొక్క మార్గాన్ని మనం ప్రతిరోజు కూడా వెతుకుతూ ఆయన సహాయంతో ఆయన మార్గంలో నడుచుతూ ఆయన యందు సంతోషించాలి. ఈరోజు మనకి సర్వ సంపదలు దొరికినట్లు దేవుని వాక్యం అనేది మనకు దొరుకుతోంది సమృద్ధిగా. ఆ వాక్యాన్ని బట్టి మనము మన మార్గాల్ని సరళం చేసుకుంటూ దేవుని యందు సంతోషించాలి. ఆ సంతోషం శాశ్వతమైనది. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సంతోషాలు ఏమి మనకి శాశ్వతం ఉండేవి కాదు, కానీ క్షణమాత్రం ఉండి వెళ్ళిపోతాయి. కానీ దేవుని వాక్యము ద్వారా వచ్చే ఆ మార్గము నిజమైన సంతోషాన్ని మనకి తీసుకొస్తుంది. కాబట్టి ఆ సంతోషాన్ని పొందుకోవాలని దేవుడు ఎంతగానో మనల్ని బట్టి ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు మన ఇంట్లో ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానము, ఈ వాక్యం యొక్క ఆశీర్వాదము దేవుడు ఈరోజు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీవించండి. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమగల పరలోక తండ్రి, మా ప్రభువు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. ఈ లోకంలో మేము అనేక విధాలుగా ఇదిగో తండ్రి, మాకు తెలిసిన మార్గంలో మేము వెళుతూ ఉంటుండగా యేసయ్య మమ్మల్ని రక్షించి నీ మార్గంలోకి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడువు. అందుని బట్టి యేసయ్య నిన్ను స్తుతిస్తున్నాం. మా పరలోక తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, అయ్యా నీ సహాయం మేము కోరుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరు మీరు దర్శించి ప్రభా నాయనా నీ మార్గంలోనికి ప్రభు నడిపించండి. ఇంతవరకు నీ మార్గంలో ఉండి కూడా పక్క త్రోవ పట్టి ఏమాత్రము తండ్రి సంతోషం లేకుండా జీవితం జీవిస్తున్నారేమో, కానీ ఈరోజు ప్రభా మీరిచ్చి నీ వాగ్దానాన్ని బట్టి సర్వ సంపదలు దొరికినట్లు నీ వాక్యం మాకు దొరికిందని నిన్ను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ మార్గాన్ని బట్టి ప్రతి ఒక్కరూ సంతోషించేలాగా మీ ఘనమైన కార్యం జరిగించమని ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని బట్టి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నిన్నే మహిమపరుస్తున్నాం ప్రభా. ఈరోజు నీ బిడ్డలు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు, ఏ వ్యాధులు గుండా వెళ్తున్నారు,
ఏ ఇబ్బందులు గుండా, ఏ పోరాటాలు గుండా, ఏ కన్నీటి గుండా, ఎటువంటి వేదన, దుఃఖం, అవమానంతో నాయన నీ బిడ్డలు నాయన విలపిస్తున్నారో వారందరికీ ఈరోజు గొప్ప సంతోషము కలుగును గాక. గొప్ప సర్వ సంపదలతో కూడి నీ వాక్యము చేత ప్రతి ఒక్కరూ నాయన సంతోషించుదురుగాక, నింపబడుదురుగాక. ప్రభా పరిశుద్ధాత్ముడా మీరే బలముగా ప్రతి ఒక్కరిలో క్రియ చేయండి. నీ వాక్యము చేత, నీ వాక్యులను శక్తి చేత, నీ వాక్యులను సంతోషం చేత, నీ మార్గము చేత ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పట్టుకోండి. ప్రభా మీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని పట్టుకోండి. ప్రభా ఆయన నువ్వు నమ్మదగిన దేవుడు అని నీ చేతులకు ఈ యొక్క ఛానల్లో ప్రభా మన బిడ్డలందరినీ కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ సమయంలో ఈ ప్రార్థన ఏకీవిస్తున్నారో ఆమేనని ఎవరైతే మరి ప్రభా ఇదిగో తండ్రి నిన్ను మహింపరుస్తున్నారో అందరినీ కూడా ప్రభా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. సర్వ సంపదలు వారికి దయచేయండి. నీ మార్గులు నడిపించి గొప్ప సంతోషంతో మీరే మీ అందు స్థిరపరిచి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభు మీకు ఆరోపిస్తూ పరలోక తండ్రి నీ కృపను బట్టి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ఈ వాగ్దానాన్ని మన పట్ల ఈరోజు నిశ్చయముగా నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.